ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆగస్టు మాసం 2025 శ్రావణ మాసం కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము అంటే దైవ బలం ఎక్కువగా తగ్గిన దానివల్ల వీళ్ళకి కార్యక్రమాలు కొన్ని చెట్టుకోవు. ఏదో అనుకుంటారు, ఏదేదో చేస్తుంటారు. వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలో చాలా వరకు పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆలోచనలు వీళ్ళకుంటాయి. మరి విద్యారంగంలో చూస్తే చాలా వరకు విజయంగా కనబడుతుంది. మరి విదేశాల ప్రయాణం అనగా బయట దేశాలు, ఫారెన్ లాంటివి వెళ్ళి అక్కడ పెద్ద విద్య, మంచి ఉద్యోగము, జనాలలో ఒక మంచి స్పందన సాధించే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కార్యక్రమాలు, కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ మీకు ఈ నెలలో మీకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. సంతాన యోగంలో చూస్తే విజయంగా ఉంది. ఆరోగ్య సమస్యలు జాగ్రత్త పడాలి. ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కొన్ని జాగ్రత్తలు మీరు పడినట్టుకైతే మీకు చాలా వరకు విజయంగా కలుగుతుంది. మరి పై అధికారులతో మీకు ప్రశంసలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మీ పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏం పర్వాలేదులే, మనతో క్లోజ్గా ఉన్నాళ్ళే అని మీ ఉన్న విషయాల్ని పబ్లిక్ చేయకూడదు. మీ పర్సనల్ విషయాల్ని చెప్పకూడదు. దానివల్ల మీకు ఎన్నో సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అది కాబట్టి చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని బదిలీలు కూడా, మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి నిరుద్యోగులకి శుభవార్త వినబోతున్నారు. మరి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వాహన ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాలి. ఈ నెలలో వాహన ప్రయాణాల వల్ల కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు దాంట్లో కొంచెం జాగ్రత్తగా తీసుకునేట్టుగైతే చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ నుంచి సమస్య రాబోతుంది. వీళ్ళకి ఒక స్త్రీ నుంచి, అభిమానించిన స్త్రీ అయినా కానీ, ప్రేమించిన స్త్రీ అయినా కానీ, లేదా మధ్యలో కొంతమంది కొంత ప్రేమగా ఆలోచించే స్త్రీ అయినా కానీ, ఆ స్త్రీల నుంచి చాలా వరకు చాలా ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువవుతాయి. సమస్యలు ఎదురవుతాయి. పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది. కోర్టు చుట్టూ తిరిగే యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు, పునస్కారాలు ఎన్నెన్నో చేయించుకుంటున్నారు. కానీ ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించలేదంటే గురువు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దానివల్ల మీకు ఏ సమస్య అయినా కానీ సెట్ కాదు. అయినట్టుగా ఉంటుంది కాదు. చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి మీకన్నా చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీతో కలిసిమెలిసి ఛాయ్ తాగిన వాళ్ళు కూడా ఇప్పుడు కుబేరులు అయిపోయారు. అలాంటి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ కనబడతలేదు. కాబట్టి బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల మీకు చాలా సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన ఈ గురువు బలం మీకు తగ్గిన దానివల్ల మీకు ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ లేకోకుండా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మీకు పితృదోషాలు కొన్ని కనబడుతున్నాయి. పితృదోషాలు అంటే ఆ పితృదోషాల వల్ల ఎవరో పితృదోషాలకి వాళ్ళకి దిన కార్యక్రమాలు చేసేటప్పుడు కొంతమంది కాకి ముట్టంది గంగలో కలపరు కదా. అదేవిధంగా కొంతమంది ఆ విధంగా కార్యక్రమం చేసుకునేటప్పుడు దాంట్లో కొంత నోట్లో పెట్టుకొని, ఆహారము, భోజనం నోట్లో పెట్టుకొని పైనుంచి వెళ్ళే టైంలో టాక్కన 2 మెతుకులు మీ స్థానంలో పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే మీ వృషభ రాశిలో ఈ నెలలో మీకు కనబడుతుంది. ఆ 2 మెతుకులు పట్టగా నుంచి మీ ఇంట్లో అరకత బరకత లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఇంట్లో ఏ పని చేసినా ముందుకు రాకోకుండా, కాబట్టి మీకు ఈ దోషం ఉంది కాబట్టి
ఆ దోషానికి మీరు శాంతం చేయించుకోవాలి. మరి అది ఎలా చేయాలి ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, ఏమేమి జరుగుతుందో చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆయనకు దైవ దర్శనం చేసుకొని 9 సార్లు ప్రదర్శనలు చేసినట్టుగైతే మీకు ఆ దోషానికి కొంత శాంతి కలుగుతుంది. ఇంకా ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా మేము ఇలా వీడియోలో చెప్పాం. డైరెక్ట్గా మాకు ఫోన్ చేసినట్టుగైతే మేము డైరెక్ట్గా మీ సమస్య ఏమేమి ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.